మన బ్రదర్స్తో మాట్లాడడం కదా, తర్వాత ఇంకొంతమంది పరిచయం అయ్యారు. హాయ్ బ్రో, మీరు మీ పేరు? ఓ నేను రోహిత్ బ్రో. నైస్ మీటింగ్. మీరు బ్రో? ధీరజ్. ఓకే. సో మీరేంటి బ్రో, విచ్ ఇయర్, లైక్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా ఏంటి అసలు? అచ్చా సెకండ్ ఇయర్. ఓకే. అండ్ మీరు ఫ్రెషర్ అన్నారు కదా, సో ఫ్రెషర్గా ఎలా ఉంది బ్రో? లైక్ ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ మీకేమైనా అనిపించిందా? డిఫరెన్స్ అంటే స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉండే అడ్జస్ట్ అవ్వడానికి. ఓకే. మామూలుగా ఎగ్జాంపుల్స్ అని కార్పొరేట్ వరల్డ్ నుంచి తెస్తా ఉంటే నేను అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఓకే. ఏం పెద్దగా అర్థమయ్యేది కాదు. పైగా కోర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటప్పుడు ఓకే నుంచి వచ్చాను, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్కోప్ మేనేజ్మెంట్. కరెక్ట్. వీళ్ళ నుంచి స్కోప్ అప్ చేయడానికి ఒక 1-2 టర్మ్స్ పట్టింది, తర్వాత నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడేమో మీరు మిమ్మల్ని దాటిస్తారా? ఏమైనా డిఫరెన్స్ మీకు ఏమైనా అనిపిస్తుందా ఇప్పుడు? యూ కోప్ వెళ్ళా? కోప్ అప్ ఓకే. స్టార్టింగ్ కొంచెం ఉంటుంది ఆ డిఫరెన్స్ అనేది. ఓకే. అన్ని డొమైన్స్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఓకే. అన్ని డొమైన్స్ అన్ని నేర్చుకోవాలంటే కూడా కొంచెం నాన్ ఇంజనీర్స్ కి. మీరు కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండే కదా? ఐఐటి మద్రాస్ అన్నారు మీరు సారీ మర్చిపోయాను. ఎన్ఐటి భోపాల్. ఓకే. నైస్ బ్రో. మీ ఎక్స్పీరియన్స్ అని షేర్ చేస్తారా? ఎలా ఉంది అసలు 2 years అట్ ఐఎమ్ బెంగళూరు? యూ కెన్. ఓకే. ఆస్పిరెంట్స్కి ఏమైనా ఇస్తారు బ్రో, ఏమైనా చిన్న టిప్స్ ఏమైనా? అయిపోయింది, మీకు అయిపోయింది, బట్ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంకా అవ్వలేదు కదా, వాళ్ళు క్యాట్ రాస్తూ ఉంటారు. వెరీ గుడ్ టిప్స్ నేను మీకు వీడియో పంపిస్తాను. ఓకే. ఇప్పుడు అయితే లైక్ ఇంకా 2-3 వీక్స్ ఉన్నాయి. కొత్తగా నేర్చుకోకుండా ఉన్న వాటిని ప్రాక్టీస్ చేసుకొని కాన్ఫిడెంట్ ఉంటే చాలు. ఓకే. అంటే ఇన్ జనరల్ కూడా ఈ వీడియో నెక్స్ట్ ఇయర్ ఎవడో చూసారనుకోండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యేలాగా కొంచెం. మీరేంటి ఏమన్నా లైక్ సెల్ఫా లేకపోతే ఏమైనా కోచింగ్? ఆర్ నేను టైం కోచింగ్ తీసుకున్నాను. ఓకే. వాళ్ళే ప్లాన్ వేసి ఇచ్చారు. ఓకే. మీరు టైమా? ఇక్కడ మోస్ట్లీ మీకు ఏమైనా ఐడియా ఉందా బ్రో? ఇక్కడ మోస్ట్లీ ఏంటి సెల్ఫ్ ఎంతమంది ఉంటారు, లైక్ రఫ్ పర్సంటేజెస్? నాకు అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎక్కువ టైం తీసుకుంటారా లేకపోతే? కోచింగ్ తీసుకున్నారు. ఓకే. ఇది అని ఏం లేదు, నేను టైం తీసుకున్నాను. కెరియర్ అలా. ఓకే. స్పెసిఫిక్ గా నేను ఏం లేదు కోచింగ్. సెల్ఫ్ ఎంతమంది ఉంటారు బ్రో? సెల్ఫ్గా ఎంత పర్సంటేజ్ రఫ్లీ చెప్పలేరా? ఓకే. అసలే స్టార్ట్స్ ఉండవు, బట్ ఏదో రఫ్గా. ఓకే. అచ్చా, అలా అంటారా? అందరూ మార్క్స్ తీసుకుంటారు. మార్క్స్ ఇస్ లైక్ కంపల్సరీ. యా. ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ అయినా కానీ నాకు సెకండ్ అటెంప్ట్, సో నేను ఫస్ట్ అటెంప్ట్ తీసుకున్నా కోచింగ్. ఓకే. సెకండ్ అటెంప్ట్ తీసుకోలేదు. అచ్చా. సో అట్లీస్ట్ ఒక్కసారైనా వాడు కోచింగ్ తీసుకొని ఉంటాడు, తర్వాత నుంచి వాడికి తెలుసు, అర్థమవుతుంది. ఓకే. కోచింగ్ ఆపేసి మార్క్స్. నైస్ బ్రో. మీరు ఎక్కడ బ్రో ఇంటర్న్ చేసింది? అదే సమ్మర్ ప్లేస్మెంట్? ఐడిఎఫ్సి ఫ్రాడ్మ్యాన్. సారీ, ఐడిఎఫ్సి. ఓకే. మీరు? కన్వర్జెన్స్ ఫౌండేషన్ అని పాలసీ మేకింగ్ కన్సల్టెన్సీ. ఓకే. అండ్ పీపీఓ ఇంకా అనౌన్స్ చేయలేదు? ఇంకా రాలేదు. ఓకే. లాంటివి ఏం లేవు మాకైతే. ఓకే. వస్తే చెప్పండి, కింద కామెంట్స్లో అప్డేట్ చేస్తా. వచ్చింది వీడియోలో మళ్ళీ లైన్ వస్తుంది కింద కామెంట్స్లో చూడండి అప్డేట్స్ కోసం. అదే. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్స్ బ్రో. సో ఇప్పుడే మనం కలిసాం కదా తెలుగు సీనియర్స్ వాళ్ళు. సో అండ్ అలాగే మా సీనియర్ అంటే మా కేజీపీ సీనియర్ కూడా సతీష్ అన్న అని, తను కూడా ఇక్కడ ఉన్నారనమాట బెంగళూరులో. సో తను కలవడానికి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు హాస్టల్స్ మధ్యలో ఉన్నా, ఇది ఏ బ్లాక్ ఐఎమ్ నాట్ షూర్, బట్ వెయిట్ చేస్తున్నా. అండ్ సర్ప్రైజ్, అతనికి తెలియకుండా చిన్న సర్ప్రైజ్ వీడియోలో తీద్దామని, ఎలా ఉంటుందని. ఆఫ్టర్ లైక్ 1 year తర్వాత అతన్ని కలుస్తున్నట్టున్నా. సో లెట్స్ వెయిట్ ఫర్ హిస్ రియాక్షన్. సో మన సతీష్ అన్న అయితే వచ్చారంట. హాయ్ అన్న. హాయ్. ఏంటి ఇక్కడ? ఏం గుర్తుపట్టడానికి టైం పట్టిందా? ఇక్కడ ఏం చేస్తున్నావు తెలియదు కదా నాకు. ఏదో మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని. సతీష్ అన్న అనమాట, మన కేజీపీ సీనియర్. వెరీ క్లోజ్. చిన్న వీడియో తీస్తున్నా సరదాగా. ఒక సెకండ్ హాయ్ అన్నారు, దాని తర్వాత వెలిగినట్టుంది. ఏంటన్నా ఎలా ఉన్నారు? ఓకే. సో గైస్, మెయిన్ బిల్డింగ్ చూసాం, స్పోర్ట్స్ టూర్ చూసాం, అలాగే ఐకానిక్ ప్లేస్, అలాగే హాస్టల్ టూర్ మనం మాట్లాడాం. ఐఏఎం స్టూడెంట్స్ మన సతీష్ అన్న కూడా సర్ప్రైజ్ ఇచ్చాం. అండ్ మిగిలింది ఒకటే, మనం ఇంకా మెయిన్ బిల్డింగ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి క్లాస్ రూమ్స్. ఇది ఒకసారి మీకు చూపిస్తా. దట్ ఐ థింక్ ఇట్ కంప్లీట్స్ మోర్ ఆర్ లెస్. అండ్ ఆల్సో చాలా ఉంటాయి స్పోర్ట్స్. ఇది వన్ ఆఫ్ ద గ్రౌండ్.
బ్యాడ్మింటన్ కోర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. టెన్నిస్ ఇందాక మన బ్రదర్ వెళ్తున్నారు కదా, టెన్నిస్ అవన్నీ కూడా వీలైతే చూపిస్తా. బట్ మోస్ట్లీ అయితే మనం క్లాస్ రూమ్స్ అయితే చూద్దాం. అండ్ ఆడిటోరియం కూడా ఓపెన్ అయితే విల్ ఆల్సో కవర్ ఆడిటోరియం. అండ్ ఆల్సో ఎంటర్ప్రెనర్షిప్కి ఇక్కడ ఇంక్యుబేషన్ సెల్ లాగా ఒకటి ఉంటుంది, NSRCEL అని. ఆ ఆఫీస్ కూడా బయట నుంచి చూద్దాం. వాళ్ళు ఏం చేస్తారు యాక్టివిటీస్ కూడా మీకు డీటెయిల్గా అయితే చిన్న ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఐఎమ్ హెడింగ్ బ్యాక్ టు మన మెయిన్ బిల్డింగ్. మెయిన్ బిల్డింగ్లో కొన్ని ప్లేసెస్ మీకు ఇందాక కవర్ చేయలేకపోయాను. సో ఐ విల్ జస్ట్ కవర్ దమ్ అప్ అండ్ దెన్ I'll take a leave. Okay, see you. సో గైస్, ఈ బిల్డింగ్ ఏంటబ్బా అనుకుంటున్నారా, ఇది PhD బ్లాక్ అనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు ఓన్లీ IIM బెంగళూరులో MBA ఒకటే ఉంటుందని అనుకుంటారు కదా, లేదు. సో PhD కూడా చేయొచ్చు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే IIM బెంగళూరు. దీనికి మరి ఎంట్రన్స్ ప్రొసీజర్ అంతే నాకు తెలియదు, ఎవరైనా కనుక్కొని చెప్తా. ఓకే, సో ఫైనలీ అటు తిరిగి అటు ఇటు వెళ్ళి మనం మళ్ళీ మెయిన్ బిల్డింగ్ అయితే వచ్చేసా. ఇక్కడ స్టూడెంట్ మెస్ ఉంది. లెట్స్ ట్రై అండ్ స్నీక్ ఇన్ అండ్ స్టూడెంట్ మెస్లోకి వెళ్ళి తిందాం స్నాక్స్ ఎవరికి తెలియకుండా, బికాజ్ మన ఇక్కడ స్టూడెంట్ కాదు, బట్ అయినా సరే స్నీక్ ఇన్ అయ్యి తిందాం. ఓకే, లెట్స్ గో. సో ఫైనలీ ఇందాక మనం మెస్ అయితే చూసాం కదా, నేనైతే మెస్ లోపలికి స్నీక్ ఇన్ అయితే అయ్యా. అండ్ ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ మై స్నాక్స్ కూడా. సో యాక్చువల్లీ ఓకే అని చెప్పొచ్చు, బాగానే ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్, దాని తర్వాత పేస్ట్రీ ఉంది, కనబడుతుంది లేదా. సో ఇక్కడైతే ఎవరికి డౌట్ అయితే రాలేదు. అలా వెళ్ళి ప్లేట్ తీసుకొని ఇప్పుడు తిన్న తర్వాత మీకు రివ్యూ ఇస్తా మెస్ ఫుడ్ ఎలా ఉందో. బట్ కాసేపు అయితే డిన్నర్ అవుతుంది, బట్ ఐ డోంట్ థింక్ ఐల్ బి దేర్ అప్పటి వరకు. సో జస్ట్ స్నాక్స్ అయితే ఇప్పుడు చేస్తున్నా, స్నాక్స్ రివ్యూ అయితే మీకు చెప్తాను. సో స్నాక్స్ అయితే తింటున్నా గైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అంటే లైక్ టైం ఇప్పుడు 6 అయింది, 4కి ఎప్పుడో పెట్టుంటారు. సో దే ఆర్ నాట్ క్రిస్పీ ఎనీమోర్ అనమాట. సో పేస్ట్రీ అయితే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. పేస్ట్రీ ఈజ్ యాక్చువల్లీ గుడ్. లైక్ అది నాకు నచ్చలేదు, వదిలేస్తానేమో మోస్ట్లీ. బట్ పేస్ట్రీ అయితే బాగుంది. ఐల్ హ్యావ్ మేబీ 1 more ఆల్సో, చెప్పలేను. బికాస్ ఫీలింగ్ సో హంగ్రీ అండ్ ఆల్సో హ్యావ్ టు రష్. మీ అందరికీ నెక్స్ట్ ప్లేస్ చూపించాలి కదా. సో లెట్స్ గో గైస్. సో ఫాస్ట్గా స్నాక్స్ అయితే చేస్తా అండ్ దెన్ విల్ హెడ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్లేస్. సో మళ్ళీ మెయిన్ బిల్డింగ్కి అయితే వచ్చేసాం. మెస్ తర్వాత దిస్ ఇస్ లైబ్రరీ చూస్తున్నారు కదా. సో सर वीडियो देख सकते हैं, एक वीडियो ले सकते हैं. सो जस्ट इनसाइड द लाइब्रेरी, इट्स वेरी गुड. ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంది. అండ్ సో లైబ్రరీ లోపల అయితే మీ అందరి కోసం మాట్లాడలేదు, బట్ నేను వాయిస్ ఓవర్లో ఇస్తాను సో దట్ యూ కెన్ గైస్ రిలేట్ టు ఇట్. సో 1 more ఇక్కడ ఒక ఐకానిక్ సీన్ అయితే ఉంటుంది. ఇంకొక ఐకానిక్ సీన్ 3 Idiots మూవీలో దట్ అమీర్ ఖాన్ స్నానం చేస్తూ ఉంటాడు. ఇక్కడే అది మెయిన్ బిల్డింగ్ ఆపోజిట్లోనే. ఆ సీన్ ఇమేజెస్ అయితే పెడతా, వీడియో వేస్తే కాపీరైట్ వేస్తారు కాబట్టి. ఇక్కడ గుర్తుందా, ఇక్కడ స్నానం చేస్తారు. ఇక్కడ మొత్తం ఈ బిల్డింగ్ ఉంటుంది చూసారు కదా, గ్రీనరీ బిల్డింగ్ అనమాట. ఇది చాలా 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 ఐకానిక్. అండ్ ఇక్కడ ఆ సీన్ ఉంటుంది. సో యా, అండ్ ఇంకొంచెం దూరం నుంచి వెళ్తే కానీ ఇది కనపడుతుంది. మొత్తం ఇది ఏంటనుకుంటున్నారు, వాల్, అదంతా వాల్, బట్ సరౌండెడ్ బై ఇలా చెట్లు. ఓకే, చెట్ల లేకపోతే దీన్ని ఏమంటారో నాకు ఐడియా రావట్లేదు. గ్రీనరీ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ మనం కూడా ఏమైనా మంచి పిక్చర్ తీసుకుందాం. సో ఫైనలీ క్లాస్ రూమ్ టూర్ కూడా గైస్. ఇక్కడ ఏదో డెసిషన్ మేకింగ్ ఫర్ మేనేజరల్ సైన్స్ అంట. ఓకే, ఆ క్లాస్ రూమ్ లోపల వెళ్తున్నాం. సో దిస్ ఇస్ హౌ క్లాస్ రూమ్ లుక్ గైస్. సో క్లాస్ రూమ్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. ఐఎం అండ్ స్ట్రెంత్ అయితే ఒక్కొక్క క్లాస్కి చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ ఎవ్రీ1 హ్యాస్ దర్ నేమ్స్ అక్కడ ఉంటాయి వాళ్ళ ముందు. ఓకే, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది బికాజ్ ఇట్స్ MBA కోర్స్ కాబట్టి. అండ్ దిస్ హౌ బోర్డ్ ఈజ్. అండ్ ప్రొజెక్టర్ కూడా ఉంటుంది అక్కడ చూస్తున్నాం కదా. అండ్ స్క్రీన్స్. అండ్ దెన్ ఇక్కడ మన ప్రొఫెసర్ వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళ మానిటర్ ఇది. ఓకే, సో హియర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ షాట్. ప్రొఫెసర్కి స్టూడెంట్స్ అంతా ఉంటారు. इट्स नाइस क्लास, एयर कंडीशन. देन गुड क्लास. अराउंड 50 कितना होता है सर स्ट्रेंथ? 40 है. ओके, सो 40 members कैपेसिटी क्लास रूम అనమాట. ఓకే, నైస్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 100 capacity classroom. 100 classroom. Where is it? Opposite building. ఓకే. సో ఆపోజిట్ బిల్డింగ్లో అయితే 100 members కెపాసిటీ ఉన్న క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయంట. అవి కూడా మనం చూపించడానికి ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ గో. అండ్ ఇది అగైన్ మీరు కారిడార్ చూసుంటారు మూవీలో 3 Idiots.
అండ్ ఇది నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఒక స్టేర్ కేస్లా ఉంటుంది, చూపిస్తా. జస్ట్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా. సో మీదంతా కూడా క్లాస్ రూమ్స్. దిస్ మై ఫేవరెట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మీదకి. అండ్ మూవీలో కూడా చాలా షార్ట్స్ ఇక్కడ కనబడుతూ ఉంటాయి, ఈ కారిడార్స్ ఎస్పెషలీ. అండ్ మీకు మూవీలో ఇమేజెస్ ఇస్తా, అప్పుడు మీరు రిలేట్ చేసుకోగలరు. అండ్ ఇది కారిడార్, మీదకి వెళ్తే క్లాస్ రూమ్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ క్లాస్ రూమ్స్ అక్కడ రాసుంది. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ సమ్ మీటింగ్ రూమ్స్ అనమాట. ఓ నైస్, డిస్కషన్ రూమ్స్ కోసం. ఓకే ఓకే, దిస్ ఈజ్ నైస్. సో కొన్ని చైర్స్ ఉన్నాయి, మంచి రూమ్, ఏమైనా డిస్కషన్, ప్రాజెక్ట్ వర్క్ డిస్కషన్ కానీ ఏమైనా చేసుకోవడానికి. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అదంతా క్లాస్ రూమ్స్. N102 అన్న క్లాస్ రూమ్లో ఉన్నాను గైస్. ఇది చాలా పెద్ద క్లాస్ రూమ్ అనమాట. ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఓకే, చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ హౌ. ఇది చాలా 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 అవసరంగా ఉంది ఈ క్లాస్ రూమ్. ఇది నాకు బీభత్సంగా నచ్చింది. యూనో ఇక్కడ ఉంటాం, దాని తర్వాత ఐ థింక్ 100 people కెపాసిటీ అన్నారు కదా, ఇదే అనుకుంటా. యూనో ఏదో అసెంబ్లీ చూస్తున్నట్టు ఉంది. ఐ థింక్ అందరూ కూర్చుంటారు, ఎమ్మెల్యేస్ అందరూ ఉంటారు కదా అసెంబ్లీలో. సో నాకైతే అలా అనిపిస్తుంది. ఓకే, సో యా గైస్, సో అందరూ కూడా ఇలా కూర్చుంటారు సర్క్యులర్లో. అండ్ దెన్ ఇక్కడ లైక్ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. ఇక్కడ ప్రొజెక్టర్ చూస్తున్నారు కదా, అండ్ అక్కడ ప్రొజెక్టర్, దెన్ బ్లాక్ బోర్డ్స్ అండ్ ఆల్ మానిటర్స్. సో లెట్స్ ఆల్సో సిట్ సమ్వేర్ అండ్ దెన్ రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. కొంచెం బ్రేక్ అయితే తీసుకుందాం. యా, సో మనం ఎక్కడికి వెళ్ళినా ఐఐటి బాంబే కానీ, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఖరగ్పూర్, మనం క్లాస్ రూమ్ టూర్ అయితే మిస్ అవ్వం కదా. క్లాస్ రూమ్లో వెళ్ళి కూర్చొని స్టూడెంట్లా కొంచెంసేపు బిహేవ్ చేసి, ఇది మాత్రం మనం అస్సలు మిస్ అవ్వం. సో అదే ఇప్పుడు చేస్తున్నా. క్లాస్ రూమ్లో స్టూడెంట్లాగా కూర్చొని వాళ్ళు ఎలా ఉంటుంది, హౌ దేర్స్ మైండ్ ప్రాసెస్ అనేది ఒక 5 minutes కూర్చొని ఒకసారి ప్రాసెస్ చేసుకుంటా. సో దట్ ఐఏఎం స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారో అన్నది ఒకసారి ఐ జస్ట్ ట్రై టు విజువలైజ్ అనమాట వేర్ ఎవర్ ఐ గో. సో వీళ్ళంతా ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటే, అండ్ ఇఫ్ క్లాస్ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్, హౌ వుడ్ ఇట్ ఫీల్? ఓకే, దాట్ కైండ్ ఆఫ్ అ ఫీల్ నేను ఐ ట్రై టు ఇమాజిన్ మై మైండ్. సో ఎలా ఉంటుంది ఒక డిస్కషన్ జరిగితే ఇంత పెద్ద క్లాస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం నించొని మాట్లాడితే ఇంతమంది ముందు ఎలా ఉంటుంది? ఓకే, నేనేదో కెమెరా ముందు అయితే మాట్లాడేస్తున్నా, కానీ ఇంతమంది ముందు నించొని మాట్లాడాలంటే నాకు కూడా ఐ ఫీల్ కొంచెం భయం అయితే వేస్తుంది. సో యా, అంటే క్లాస్ రూమ్లో ఎప్పుడు కూడా భయం వేస్తుంది అనుకోండి, ఎందుకంటే తప్పు చెప్తే పక్కోళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే ప్రాఫ్ ఏమంటాడు అన్నది. సో దట్ ఈస్ ఇట్ గైస్. క్లాస్ రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అదే క్లాసెస్ అయిపోయాయి కాబట్టి ఏసీస్ అన్నీ ఆపేశారు. సో చెమటలు అవి పెట్టేస్తున్నాయి. సో ఎక్కువసేపు అయితే నేను ఉండను, బట్ విల్ క్విక్లీ షో అరౌండ్. యా, అండ్ దెన్ విల్ లీవ్. ఓకే, చలో, సీ యూ. సో ఇది ఐఐఎం బెంగళూరులో వెరీ ఫేమస్ NSR-CEL అనమాట, విచ్ ఇస్ అన్ ఇంక్యుబేటర్ సెల్ అనమాట. సో ఇక్కడ ఏమైనా స్టార్టప్స్ ఏమైనా మీకు ఉంటే, ఇన్నోవేటివ్ స్టార్టప్స్, యూ కెన్ పిచ్ దెమ్, బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. చూస్తున్నారు కదా, ఇన్నోవేషన్ NSR-CEL. ఓకే, సమ్మిట్ అప్ అని చాలా, యూ కెన్ హ్యావ్ యువర్ స్టార్టప్ ఇంక్యుబేటెడ్ యువర్. సో దిస్ ఇస్ ఐఎం బెంగళూరు గైస్. సో మీకు చూపించాల్సినంతా కూడా చూపించాను. ఇంకొకటి మిస్ అయింది ఏంటంటే సెమినార్ హాల్, దట్ ఈస్ యాక్చువల్లీ క్లోజ్డ్ అనమాట. ఇదే 3 Idiotsలో చాలా ఫేమస్ వైరల్ స్పీచ్ ఉంటుంది కదా, సో వైరస్ అది ఇస్తూ ఉంటారు వాళ్ళ స్పీచ్, అది ఇక్కడే అవుతుంది. అదొక్కటి క్లోజ్ అయ్యి ఉంది, బట్ మిగతాదంతా కూడా కవర్ చేసా. ఐ హోప్ యూ రియలీ లైక్ దిస్ వీడియో. అండ్ ఈ సిరీస్ కూడా మీరు అందరూ మంచి సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ వెరీ సూన్ in the coming week itself IIT తిరుపతి క్యాంపస్ టూర్ వీడియో మీ ముందుకు వస్తుంది. అండ్ ఆల్సో మీరు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఏంటంటే ఐఐఎమ్స్ కానీ ఐఐటీస్ క్లాస్ ఇదేంటి క్యాంపస్ టూర్స్ కావాలో. నేను పర్సనలీ వెళ్ళి విజిట్ చేసి వీడియో తీసి మీకు ఒక రివ్యూ వీడియో అయితే ఇస్తాను. సో మధ్యలో వై నాట్, ఐఐఎం బెంగళూరు కూడా నా పక్కనే ఉంటుంది, నేను బెంగళూరులో కదా వర్క్ చేస్తున్నా. సో వై నాట్ అని వచ్చి తీసా అనమాట. అండ్ ఆల్సో ఇంటరాక్టెడ్ విత్ IIM స్టూడెంట్స్, MBA స్టూడెంట్స్ వాళ్ళతో. సో ఐ హోప్ యూ రియలీ లైక్ ద ఇంటరాక్షన్స్ అండ్ ద క్యాంపస్ టూర్ అండ్ అంతా కూడా. సో సీ యూ గైస్ అట్ IIT తిరుపతి. యా.